హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను పాలకూర పప్పు చూపిస్తున్నానండి నా స్టైల్లో. మీరందరూ చూడండి. పప్పు కడుగుతున్నాను. ముందు పప్పు పోసుకొని ఒక 150 గ్రాముల పప్పు తీసుకున్నానండి. 150 గ్రాముల పప్పు తీసుకున్నాను, కడిగాను, చూసారు కదా. స్టవ్ వెలిగించి పప్పు పెట్టుకుంటున్నాను. పాలకూర పప్పు అండి, ఒక 150 గ్రాములు తీసుకున్నాను. చూడండి, పాలకూర కూడా నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను. ఈ కట్ట చూసారు కదా, ఆ కట్ట 5-6 కట్టలు ఇచ్చారు. పెద్ద పెద్ద కట్టలు 20 రూపీసేనండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కూర కూడా. అసలు చూసారా, అన్ని కట్టలు ఇచ్చారు 20 రూపీస్కే. మార్కెట్లో చాలా చీప్గా వచ్చిందండి. కానీ పాలకూర కంటికి చాలా మంచిది కదా, అందరూ కూడా తినండి ఎక్కువగా. ఈరోజు నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. మీ అందరికీ నా ధన్యవాదాలండి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తారని మీ అందరినీ నేను ఆశిస్తున్నానండి. నన్ను ఇలాగే ప్రోత్సహించి నా వీడియోస్ చూస్తా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరీ చెప్తున్నానండి. పాలకూర చూసారు కదా, కోస్తున్నాను. దానిలో ఏమన్నా ఉన్నాయో కాళ్ళు కొంచెం తీసేయాలి. శాంతం తీయకూడదండి, కాడల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా నేను కూడా కాళ్ళలో అవి ఏమన్నా పురుగులు అవి ఉంటాయేమో చూసుకొని నీట్గా ఒకసారి జాడిచ్చేసుకొని అలా నానబెట్టుకోవాలండి. కొంచెం ఉప్పేసి కొంచెం నానబెట్టి రెండోసారి మళ్ళీ ఆకంతా అలా తీసుకోవాలని ముందు కడిగేసుకొని ఆకంతా అలా తీసుకున్నాక ఆ వాటర్ మళ్ళీ పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకుని అలా 2 సార్లు కడుగుతానండి. ఏమన్నా పురుగులు అవి ఉన్నా పోతాయి. అవి చూసారా, మళ్ళీ రెండోసారి కడుగుతున్నాను. కొంచెం పురుగు కూడా ఉంటుంది కాబట్టి చూసుకోవాలండి. ఆకుకూరల్లో ఎక్కువగా చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ముందు ఏరేసుకున్నాను, ఏమన్నా పురుగులు అవి ఉన్నాయి ఏమన్నా చూశాను. బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. చాలా ఎక్కువగా కట్టలు ఇచ్చారు. ఇప్పుడు ఆకుకూరలు కూడా చాలా చీప్గా వస్తున్నాయండి. చూడండి, కోస్తున్నాను. చిన్నగా కోసుకుంటే సరిపోతుంది. అదిగోండి, చిన్నగా కోసుకోవాలి. ఎక్కువగా కోసుకున్నా మళ్ళీ ఆకంతా అలాగే ఉంటుంది, కానీ మనకు తినేటప్పుడు కూడా ఇదిగా ఉంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అటు పప్పు ఉడుకుతుంది కదండి, ఈలోపు కోసుకుంటున్నాను. ఆకుకూర కూడా చూసారా, కోసేసాను. ఆకుకూర మొత్తం అలా కోసుకొని పప్పు సగం ఉడికిపోయిందండి. మళ్ళీ వాటర్ అయిపోయినాయి. వాటర్ పోసుకోవాలి, కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. చూసారు కదా, అయిగోండి చూడండి. ఆకుకూర కోస్తున్నాను కదండి. పాలకూర మళ్ళీ కొత్తిమీర కూడా తాలింపులోకి రెడీ చేసుకున్నాను. కొత్తిమీర కూడా కడుక్కున్నాను. పప్పు ఉడికిపోయిందండి. మళ్ళీ నిమ్మకాయలు పొద్దున్నే నేను వాటర్లో వేడి నీళ్ళల్లో గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకు తాగుతాను. హెల్తీగా ఉంటుందని మీరు కూడా తాగండి. పప్పు ఉడికిపోయింది కదా, పాలకూర వేసేస్తున్నాను. అదే కుక్కర్లో అయితే మామూలుగా పెట్టేస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. అలా మాకు నచ్చట్లేదని కొంచెం పప్పుగా ఉండేటట్టుగా విడిగా ఉడికిస్తున్నాను, కుక్కర్లో పెట్టకుండా. పప్పు ఉడికింది కదండి, దానిలో ఆకుకూర కూడా వేసాను. సాల్ట్ వేస్తున్నాను, పసుపు వేసాను, కారం కొంచెం తగినంత వేసుకున్నాను, తగినంత ఉప్పు కూడా వేసాను. ఒకసారి తిప్పుకొని మూత పెట్టేస్తే ఉడికిద్ది కదండి. చూడండి, మూత వేసేసుకుంటే ఆ విటమిన్స్ అనేవి పాకోకుండా ఉంటాయండి. ఉడికిపోయింది పప్పు. దానికి కావాల్సిన తాలింపు కూడా రెడీ చేసుకోవాలి. పాలకూర పప్పు అయిపోయింది.
చూసారు కదా, దానికి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది తాలింపు కూడా పెట్టరు. కళాయి పెట్టాను, దానికి కావాల్సిన వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 3 రెడీ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయ గర్భాలు కూడా కొంచెం చితపాలి కదా, లేకపోతే నూనెలో వేగి మనకి పేలుతాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపాయలతో కూడా. అవి కొంచెం గిల్లుకున్నా సరిపోద్ది, లేదా చితిపినా సరిపోద్దండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసానండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేయాలి. తగినంత జీలకర్ర వేయాలి. తగినంత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసాను తగినంత, ఆవాలు తగినంత వేస్తున్నాను. చూడండి, తాలింపు కూడా ఏగుతుంది కదా. దాన్ని తిప్పుకుంటా మాడనీయకోకుండా వెల్లుల్లిపాయని అలా తిప్పుకుంటూ ఉండాలి. కరివేపాకు కూడా కడుక్కొని తీసుకున్నానండి. కొత్తిమీర కూడా కోసుకొని రెడీ చేసేసుకున్నాను. కరివేపాకు వేస్తున్నాను. మీరు కూడా పాలకూర పప్పు ఇలా ట్రై చేసినా సరే, నా స్టైల్లో నేను ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో చూడండి. ఒకసారి ఇది కూడా మీరు చూసి టేస్ట్ చెప్పండి. మీరు ఈరోజు ఏం చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. నా కర్రీస్ కూడా గురించి కూడా కామెంట్లో పెట్టండి. కొత్తిమీర కూడా వేసాను. పప్పులో తాలింపులో చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర కూడా పప్పులో వేసుకున్నా కూడా ఆకుకూరలు కదండి, ఇవన్నీ మంచి విటమిన్స్ ఉంటాయి కదా, కళ్ళకి వాటికి కూడా మంచిది కదా. అందుకని ఎక్కువగా మేము కొత్తిమీర కూడా వాడతాను నేను. ఆ పప్పు చింతపండు నానబెట్టుకున్నానండి. అది చింతపండు కూడా పులుసు కొంచెం పోయాలి. పాలకూర ఉప్పు ఎక్కువ కాబట్టి కొంచెం ఉప్పు మనకు సరిపడా తగినంత వేసుకోవాలి. చింతపండు కూడా తగినంత పోసుకోవాలి. మనకు తగినంత చింతపండు కూడా పోసాను. తాలింపు వేసాను కదండి, తాలింపు కూడా దానిలో వేసుకుంటున్నాను. తాలింపు కూడా అలా వేసుకుని కొత్తిమీర కూడా వేసాను కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొకసారి స్టవ్ మీద పెడితే కొంచెం ఏదన్నా చాలా బాగా ఉడికింది.